హలో వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ వేముల కొండల్ గౌడ్. ఈరోజు మరి రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారి ముద్దుల కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో, ఏ టీవీలో చూసినా కూడా కవిత కవిత ఎమ్మెల్సీ కవిత అనేటువంటి వార్తలు మరి ఎందుకు వస్తున్నాయి? మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది? మరి నిన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం ఎమ్మెల్సీ కవిత. మరి ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో అని అందరూ మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సంఘటన, తన తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేయడం వెనుక అసలు కథ ఏంటి అనేది ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, లీక్ కావడం యాదృచ్ఛికమా లేక సరిగ్గా ప్లాన్ చేసి మరి రాజకీయ డ్రామా అనేది మరి అందరూ ఆ వైపు ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో మరి ఇప్పుడు ఈ లేఖలోని అంశాల కంటే అది బయటకెళ్ళిన పద్ధతి సమయం రాజకీయంగా విపరీతంగా ఆసక్తికరంగా మారిందనడానికి మరి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు నిన్నటి వరకు అమెరికాలో ఉన్నది. మరి ఇది అంతా ఏం జరగబోతుంది? మొన్నటి దాకా వచ్చినటువంటి వార్తలు చూస్తేనేమో ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతుంది, బీఆర్ఎస్ లో ముస్లిం జరుగుతుంది, ముగ్గురు మధ్యన పోరు జరుగుతుంది, కవిత ఒక సొంతంగా కొంతమంది ఎమ్మెల్యేలతో ఒక పార్టీ పెట్టే యోచనలో ఉన్నటువంటి వార్తలు విన్నాం. ఈలోపే ఆమె అమెరికాలకు వెళ్ళిన మళ్ళీ రిటర్న్ వచ్చే సందర్భంలోనే నిన్న చూసినట్లయితే మరి కొంత అమెరికాలో పర్యటించే సందర్భంలోనే మరి ఈ యొక్క మీడియా గురించి ఆ లేఖ చేయడం అనేది రాజకీయ వర్గాల్లో అనేకమైనటువంటి అనుమానాలకు దారితీసినటువంటి సందర్భం. మరి ఈ లేఖ ఎవరి దగ్గర నుంచి బయటకు వచ్చింది? పార్టీ భవనాల్లో భద్రంగా ఉన్న లేఖను లీక్ చేయగలిగింది ఎవరు? లేదా కవిత స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని పంపించిందా? ఈ మొత్తం స్క్రిప్ట్ వెనుక తన ఉనికిని తిరిగి ప్రజల్లో గుర్తించుకోవాలనేటువంటి రాజకీయ వ్యూహము ఉందని విమర్శకులు మాత్రం వాదిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక ఉత్తరం రాసింది తండ్రికి. మరి ఆ ఉత్తరంలో ఏం రాసింది, దేనికి రాసింది, ఆ ఉత్తరం వెనుక ఏంటిది? మరి ఆ ఉత్తరం రాసినప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ ఈ బీఆర్ఎస్ అధినేత అయినటువంటి చంద్రశేఖరరావు గారికి చేరాల్సినటువంటి ఉత్తరము మరి అక్కడ ఆఫీస్ గోడ దాటి బయటికి వచ్చి మరి సోషల్ మీడియాలో, మీడియా మాధ్యమాల్లో బయట బహిరంగంగా అయ్యేటువంటి మరి అంటే అక్కడ భద్రత లేదా? అది కావాలని చేసిందా? దీన్ని ఏ విధంగా చేసింది అనేది విశ్లేషకులు మాత్రం దీని మీద బాగా అధ్యయనం చేస్తున్నారు, ఆ దిశగా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇక్కడ కవిత వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడంలో ప్రజల్లో తనంతట తాను మద్దతు పెంచుకునే ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటే ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రత్యక్ష పోటీగా పరిగణించాల్సిందే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కవిత వరుస ప్రెస్ మీట్లను కండక్ట్ చేస్తుంది. మరి వరుస ప్రెస్ మీట్లలో మరి దేనికోసం పెడుతున్నారు, దేని గురించి అంటే ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కవిత ఒక అన్నయ్యతో ఎవరైతున్నారో మరి కేటీఆర్ తో ప్రత్యక్ష పోటీకి దిగుతుందా అనేటువంటిది ఆలోచించినటువంటి ఈ సందర్భం. మరి పైకి సోదరభావంతో ఉన్న లోపల మాత్రం రాజకీయ వారసత్వ హక్కుపై శీతల యుద్ధం అంటే చల్లగా ఎక్కడ కూడా మంటలు లేవకుండా, ఆగమాగం లేకుండా, అంటే ఒక స్లో పాయిజన్ లాగా, ఒక నీటిలో యుద్ధం లాగా ఒక శీతల యుద్ధం నడుస్తున్నట్టు మరి ఇక్కడ రాజకీయ వర్గాలు మాత్రం బలంగా వినిపిస్తుంది ఈ యొక్క విషయం మాత్రం. ఎందుకంటే కవిత, కేటీఆర్ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారు అయినా మీడియా వేదికగా వేరే వేరే వాణిజ్యంగా కనిపిస్తున్నారు. మరి కవిత ఒకవైపు స్వతంత్ర రాజకీయంగా తన మార్పు వేసే ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ మాత్రము సమయానికి మీడియా ఫోకస్ తన వైపుకు తిప్పుకుంటున్నారనేది ఇది రెండు వర్గాల పోటీగా అంతర్గతంగానే పకడ్బందీగా జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అంటే ఒకరిని మించి ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలో ఇలా వేదిక చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టేటువంటి చూసినప్పుడు మరి ఏం జరగబోతున్నటువంటిది
ఇక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ కవితకు పార్టీ లోపల మద్దతు తగ్గిందా అంటే మన జనం ఏమనుకుంటారు అంటే మరి ఈ కవిత ఈ విధంగా ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి కొత్త పార్టీ పెట్టాలనుకుంటుంది, మరి ఆ పార్టీలో ఈమెకు మద్దతు తగ్గిందా, మరి తగ్గకపోయినా ఈ యొక్క పార్టీ సొంతంగా అంటే ఈ మధ్య కాలంలో కవిత ఏం చేస్తుంది, బీసీ నినాదం ఎత్తుకుంది, పూలే విగ్రహానికి దండలేసి జై పూలే జై బీసీ అనేటువంటి మరి అధికారం ఉన్న 10 సంవత్సరాల పాటు బీసీ గురించి ఆలోచించినటువంటి కవిత మరి ఈ రోజు మళ్ళా బీసీ నినాదంతో బీసీ ఏజెండా తోటి ఒక పూలే బొమ్మను పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు దేనికి వస్తున్నారు, ఏం జరగబోతుంది రాష్ట్ర రాజకీయాలు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నటువంటి ఈ విషయం. పోతే మరి కవితకు పార్టీ లోపల మద్దతు తగ్గిందా అనేది మాత్రం మరి తగ్గితేనే ఈ లేఖ వ్యవహారం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కవితకు మద్దతుగా ఒక కీలక నేత కూడా పబ్లిక్ గా మాట్లాడకపోవడం దీనికి నిదర్శనం. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ పార్టీకి విరుద్ధంగా మాట్లాడినా కానీ ఆ యాక్షన్ ఎట్లా ఉంటుందో గత 10 సంవత్సరాలు 14 సంవత్సరాల్లో మనం చూసినాం. మరి ఈ పార్టీలోనే ఉంటూనే కవిత మరి ఒక లేఖ రాయడం వెనుక మరి పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు కూడా దీని మీద ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడము మరియు ఏం మాట్లాడకపోవడము వెనుక ఏముంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. మరి పైగా ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా మంది పార్టీ నేతలు దూరంగా ఉండడం, ఆమె నిర్వహించిన కొన్ని సమావేశాలకు అనుకోకుండా దుమ్మా కొట్టడం చూస్తే పార్టీలో కవిత ఒంటరైపోయిందనడానికి సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే కవిత పెట్టేటువంటి మీటింగ్లకు వాళ్ళు రాకపోవడం వల్ల జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె పెట్టేటువంటి మీటింగ్లకు చాలా మంది పార్టీ నాయకులు కార్యకర్తలు రాకపోవడం వల్ల మరి దానికి బలం తగ్గిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నదా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం. అయితే మరి పార్టీలో దయ్యాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎవరి మీద కవిత కోసం ఈ బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నారని చెప్తుంది కవిత. మరి ఆ కోపం ఎవరి మీద, ఎవరు దయ్యాలుగా మారి మరి ఆమె రాసినటువంటి ఉత్తరాన్ని బయటేసిండ్రు, ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ కవిత మాటల్లో ఆమె ఈ యొక్క బీఆర్ఎస్ కు దయ్యం లాగా తయారైనటువంటి కొంతమంది ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించినటువంటి సందర్భం. అయితే మొన్న బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఏదైతే సభ ఉందో వరంగల్ సభ, ఆ వరంగల్ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు బీజేపీ పైన గట్టిగా విరుచుకోపడకపోవడం, ఎక్కువ విమర్శించకపోవడం వల్ల మరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయకపోవడం వల్ల బీజేపీ మీద దాని పట్ల కవిత అసంతృప్తిగా ఉన్నట్లు పబ్లిక్ లో టాక్ ఉంది. అయితే తనకు పార్టీలోనే వ్యతిరేకత ఉందని ఆమె భావిస్తున్నారనేది మాత్రం కీలక విషయంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడలేదు, బీజేపీ గురించి ఎక్కువ అక్కడ ప్రశ్నించింది లేదు, ఆ బీజేపీ మీద విరుచుకపడి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది లేదు. దాంతో మాత్రం కొంత తృప్తిగా లేదు. తృప్తిగా అంటే బీజేపీని విమర్శించాలి కదా, మరి ఎందుకు విమర్శించలేదు కేసీఆర్ అనేటువంటి దాంట్లో ఆమె కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎమ్మెల్సీ కవిత మరి బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు ఆమె వర్గం నుంచి రావడం ఒక భాగం. మరి ఇది బీజేపీ కాదు, పార్టీ లోపల ఉన్న సీరియస్ ఎజెండా వర్కర్లపై ఆమెకు అనుమానం ఉందని స్పష్టంగా ఈ సంకేతం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ లేఖ వెనుక అసలైన ఎజెండా ఏమిటనేది ఇక్కడ మనం ప్రశ్నించాలి. కవిత రాసినటువంటి లేఖ ఏదైతుందో అసలు ఆ లేఖలో రాసినటువంటి ఎజెండా ఏంటిది? కవితకు పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ ఉందా? అసలు ఆ లేఖ దేనికి రాసింది అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు నా చేతికి రావాలి, నేను పార్టీ అధ్యక్షురాలని కావాలనేటువంటి అధ్యక్ష పదవిపై ఆమెకు ఏమన్నా ఆశ ఉందా, లేదా తనకు పార్టీ భవిష్యత్తులో గౌరవ స్థానం లేదని అర్థమై ఇప్పుడు కొత్త చరిత్రను రాసేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే కవిత దేనికి ఈ యొక్క ప్రయత్నాలు, కొత్త పార్టీ పెడతా అనేటువంటి ఈ యొక్క ఆలోచనలు, ఈ లేఖ వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంది? అంటే కవితకు సముచితమైనటువంటి స్థానం లేకనా, ఆమెకు మైలేజ్ తగ్గిన పార్టీలో,
లేక ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆమె సొంతంగా మరి ఇప్పుడు ఇక్కడ నడిచేటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి మరి బీఆర్ఎస్ ఎక్కడా కనిపించని పరిస్థితిలో మరి బీసీ నినాదంతో మరి కేసీఆర్ ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే కవిత తీసుకున్నటువంటి నిర్ణయం అనేది మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇది కేవలం పార్టీపై ఒత్తిడి చేయాలనేటువంటి ప్రయత్నం కాకుండా తెలంగాణలో మళ్ళీ తన పేరు బ్రాండ్ చేయాలనేటువంటి వ్యూహం అనేటువంటిది విశ్లేషకులు మరి విశ్లేషణలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కవిత పేరు జైలు వచ్చిన తర్వాత ఆమెకు మైలేజ్ తగ్గింది కాబట్టి ఆ మైలేజ్ పెంచుకోవడానికే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత యొక్క పేరును బాగా పెంచుకునేందుకే ఈ యొక్క లేఖ అనేటువంటి ఈ సందర్భం వచ్చిందా అనేది కూడా విశ్లేషకులు మాత్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ చూస్తే పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ లో పట్టు ఉన్న తన కుటుంబంలో మద్దతు చీలుతుందా అన్న అనుమానం రాజకీయం చేస్తున్న పక్షాలని కాదు పార్టీ కార్యకర్తలు కూడా కలుగుతుంది. అంటే ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎవరైతే ఉన్నారో మరి ఈ బీఆర్ఎస్ లో పట్టు ఉన్నా కూడా తన కుటుంబంలో మద్దతు చీలిపోతుందా అన్న అనుమానం రాజకీయం చేస్తున్న పక్షాలకే కాదు పార్టీ కార్యకర్తలకు కూడా కలుగుతుంది. మరి ఈ పార్టీలో ఏం జరుగుతున్నది ముఖ్యంగా మాత్రం కేటీఆర్ కవిత మధ్య యుద్ధం కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా మారిందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆధిపత్య పోరులో కవిత, హరీష్ రావు, కేటీఆర్ అయితే ఇక్కడ ముఖ్యంగా కవిత కేటీఆర్ మధ్యన ఈ యొక్క పార్టీ పగ్గాలు చేతబట్టి ఈ యొక్క పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి ఈ ఆధిపత్య పోరులో వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరుగుతుందా అనేటువంటిది కేసీఆర్ కు ఇది ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో విభేదాలు, అధినేత ఆధిపత్యంపై పరోక్షంగా అనుమానాలు, మద్దతుదారుల్లో అయోమయం ఇవన్నీ కలిసి వస్తే పార్టీ మూలాలనే కదిలించగలవు. మరి అలాంటప్పుడు నాయకత్వం మారుస్తారా లేక కుటుంబ రాజకీయాలే పార్టీని బలహీనపరుస్తాయా అన్నది వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మళ్ళీ ఒక కథనంతో మీ ముందుకు వస్తాను. సెలవు.